ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. కార్తిక్ గారు, తమిళనాడులో విజయ్ సీఎం అవుతాడా లేదా అనేది చాలా సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ డిఎంకే అన్నా డిఎంకే కలుస్తాయి అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు వీటిని ఎలా చూడాలంటారు? వెంకట్ గారు, మీరు అన్నట్టు డిఎంకే అన్నా డిఎంకే పొత్తు పెట్టుకోబోతున్నాయి. కాంగ్రెసేతర, బీజేపీయేతర, టీవీకే కాకుండా, బీజేపీ కాకుండా, కాంగ్రెస్ కాకుండా మిగతా ద్రవిడ పార్టీలన్నీ ఏకమై ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాయి. ప్రధానమైనటువంటి పార్టీలు, పరస్పర విరుద్ధ పార్టీలైనటువంటి డిఎంకే, అన్నాడీఎంకే కలిసి గవర్నమెంట్లోకి రాబోతున్నాయి అనేటువంటి కథనాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తే పెద్ద విషయం కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్నాయి. నేను అనుకోవటం ఇది ఒక అసాధ్యమైన ప్రక్రియ. ఓకే, మేబీ సాధ్యానికి అవకాశం లేని ప్రక్రియ. అంటే ఈ రూమర్కి ఉన్న కారణం ఏంటి అంటే, నేను అనుకోవటం బేసిక్గా ఒక రీజన్ ఉంది. ఏంటంటే మొన్న తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో స్టార్ హీరో విజయ్ పార్టీ అనేటువంటి టీవీకే పార్టీకి కావాల్సినంత మెజార్టీ రాలే. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో అధికారం కావాలి అంటే 118 స్థానాలు సంపాదించాలి. కానీ విజయ్కి వచ్చింది 108. దాంట్లో విజయ్ స్థానాలే 2 ఉన్నాయి. 2 చోట్ల నుంచి పోటీ చేశాడుగా, ఒకటి తీసేయాలి. 107. ఆ 107కి ఇంకొక 11 కావాలి. ఆ 11 కోసం ఆల్రెడీ కాంగ్రెస్ ఒక 5 సపోర్ట్ ప్రకటించింది. ఓకే, ఇది కాంగ్రెస్ చేసుకొచ్చిన తలకే నొప్పి. నిజానికి కాంగ్రెస్ డిఎంకే కూటమిలో ఎన్నికల్లో పోటీ చేసింది. ఇవాళ ఈ 5 ఎవరు గెలిపించారు? కాంగ్రెస్ సొంతంగా గెలుచుకున్న స్థానాలు కాదు. డిఎంకే, కమ్యూనిస్టులు, ఇంకా ఇతర చిన్న పార్టీలు అన్నీ పొత్తు పెట్టుకొని 5 ఓట్లు పడవు కాంగ్రెస్కి అక్కడ. కానీ 5 స్థానాలు వచ్చాయి. ఎవరి వల్ల వచ్చాయో తెలుసుకోగలగాలిగా. వాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా ముందుగా వెళితే మంత్రి పదవులు ఇస్తారు విజయ్ పార్టీ. డిఎంకేనేమో మంత్రి పదవులు గతంలో ఇవ్వలేదు. కాబట్టి విజయ్కి వైపు వెళ్దామని విజయ్ మద్దతు ప్రకటించారు. ఎప్పుడైతే టీవీకేతో కాంగ్రెస్ కలిసిందో సహజంగానే బీజేపీ అధిష్టానానికి కోపం వస్తుంది కదా. ఇలా దేశంలో చక్రం తిప్పుతున్న బీజేపీ విజయ్ మీద అప్పుడు దాకా ఉన్న ఒపీనియన్ మొత్తం పక్కకు పోయింది. కాంగ్రెస్తో కలిసి విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడా అన్నది గవర్నమెంట్ టైట్ చేసినట్లున్నారు. గవర్నర్ ఏం చేశారు? ముందు నువ్వు బలపరిచి చూపించుకో, తర్వాత నీకు ప్రమాణ స్వీకారం చేపిస్తాను. మామూలుగా గవర్నర్ కావాలంటే ముందు ప్రమాణ స్వీకారం చేపించి కొంత సమయం ఇవ్వచ్చు. ఓకే, విజయ్ అడిగినంత 2 వారాలు కాకపోయినా ఒక 1 వారమో 5 రోజులు సమయం ఇచ్చి నీ బలపరీక్ష చేసుకో అని చెప్పొచ్చు. కానీ చెప్పలే. నువ్వు ముందు విజయ్ ఏమంటాడంటే ముందు ప్రమాణ స్వీకారం చేయించండి, తర్వాత నేను బల నిరూపణ చేసుకుంటానని. గవర్నర్ ఏమంటాడంటే నువ్వు బలపరీక్ష చేసుకో, తర్వాత ప్రమాణ స్వీకారం చేపిస్తానని. 118 సీట్లన్నా మీరు చూపించగలిగితే అప్పుడు 118 సీట్లు మీరు చూపించండి, నేను ప్రమాణ స్వీకారం చేపిస్తానని గవర్నర్ అంటాడు. ఇక్కడ కొసమెరుపు. అయితే ఇది ఎప్పుడైతే కాంగ్రెస్కి కాంగ్రెస్ డిఎంకే కూటమికి హ్యాండ్ ఇచ్చిందో డిఎంకేలో కూడా కోపం వచ్చింది. ఈ జాతీయ పార్టీలు మనం మోయటం ఎందుకు? ఈ పార్టీలు ఎప్పుడు హ్యాండ్ ఇస్తున్నాయి అంటే అన్నా డిఎంకేకేం బీజేపీ మీద కోపం ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే మనం అధికారం రాలేకపోయాం అంటే తమిళనాడు రాజకీయాలు బీజేపీని ఒక బద్ధశత్రుగా చూపిస్తుంటారు, బీజేపీని ఒక విలన్గా చూపిస్తూ ఉంటారు. సో బీజేపీ మీద అన్నా డిఎంకే కోపం ఉంది, డిఎంకేకి కాంగ్రెస్ మీద కోపం వచ్చింది. మనం కలుద్దాం అనేటువంటి చర్చ ఇక్కడ ఒకటి బయటకు వచ్చింది. అది దీనికి కారణం ఇంకోటి ఉంది. నిన్న అన్నా డిఎంకే పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు, దాదాపు 35 మంది అని కొంతమంది అంటారు, 40 అని కొంతమంది అంటారు, 27 మంది అని కొంతమంది అంటారు, క్లారిటీ లేదు. కానీ మెజారిటీ భాగం ఎమ్మెల్యేలు, వాళ్ళకున్నది మొత్తం 47 మెజారిటీ ఎమ్మెల్యేలు నేను పళనిస్వామితో భేటీ, అంటే వాళ్ళ పార్టీ నాయకుడితో భేటీ కాకుండా షణ్ముఖం అని వేరే నాయకుడు, వాళ్ళ పార్టీలోనే ఇంకొక నాయకుడు, అతను నాయకత్వంలో విడిగా సమావేశమయ్యారు. అంటే అన్నా డిఎంకే పార్టీ చీలిపోతుందని ప్రచారం స్టార్ట్ అయింది. ఓకే, దశాబ్దాల చరిత్ర ఉంటుంది అన్నా డిఎంకే పార్టీ. జయలలిత మరణం తర్వాత ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి. అయితే ఎప్పుడైతే విడిగా సమావేశం అయ్యారో బీజేపీ పెద్దలు రంగంలో దిగినట్టున్నారు. ఓకే, దిగి పళనిస్వామిని పంపించి చర్చలు, మనం విడిపోవద్దు, మనం ఐక్యంగా ఉన్నామంటే మీ డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ మేము అధికార పార్టీలతో కలుస్తాం, మనకు అధికారం కావాలి, అర్జెంటుగా మనకు అధికారం కావాలి, మాకు మంత్రి పదవులు కావాలంటే ఉన్న ఆప్షన్స్ ఏంది? ఒకటి, మీరు కాదంటే మేము విడిగా పోయి టీవీకేలో కలుస్తాం, టీవీకే పార్టీలో అసలు మేము మెర్జ్ అయిపోతాం, అన్నాడీఎంకే ఎల్పీని మెర్జ్ చేస్తాం, ఒక భాగం, ఒక ఆప్షన్.
రెండో ఆప్షన్ లేదు అన్నాడీఎంకే పార్టీ కానీ టీవీకేకి మద్దతు ఇద్దాం, ఓకే. పార్టీ అఫీషియల్గా మద్దతు ఇద్దాం. ఇది రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ అసలు బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్ని పక్కన పెట్టి మనం డిఎంకేతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దాం. సీట్లు సరిపోతాయి మరి ఇప్పుడు వాళ్ళకి? సరిపోతాయి. ఓకే. టీవీకేకి 107 ఉన్నాయి కదా, తర్వాత కాంగ్రెస్కి 5 ఉన్నాయి, బీజేపీకి 1 ఉంది. 107, 5 ఎంత? 112 ప్లస్ బీజేపీకి 1 113. ఈ 113 పక్కన పెడితే మిగతాయన్నీ మిగతా 120 ఉంటాయి కదా దగ్గర దగ్గర. అవును. ఈ 120 సీట్లు కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేసినట్టేగా. అవును. 120 ఎక్కువే ఉంటాయి, ఇంకా 120 కన్నా ఎక్కువే ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అనేది. ఇవన్నీ కూడా అన్నాడీఎంకే అసంతృప్త ఎమ్మెల్యేలు తమను బొజ్జగించడానికి వచ్చిన వాళ్ళకి పెట్టిన ప్రపోజల్స్. ఓకే. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది, అన్నీ మంచి చెడు మాట్లాడుకుంటారుగా. అన్ని ఊహాగానాలు. ఇవన్నీ కూడా ఆప్షన్స్. ఓకే. ఇలా చేద్దామా, ఇలా చేద్దామా, ఇలా చేద్దామా, ఇలా చేస్తే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఇలా చేస్తే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఇలా చేస్తే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది కొన్ని ఆప్షన్స్. ఇదేమి మొత్తం చర్చలు పెట్టి ఫైనల్ కంక్లూజన్ కాదు. ఓకే. ఇప్పుడు మనం ఒక విషయం మీద కూర్చుంటామండి, అన్ని రకాల ఆలోచనలు చేస్తాం, అవుట్పుట్ కాదు అది. అవుట్పుట్గా ఒకే విషయానికి ఫైనల్గా వస్తాం. ఇదేమో అవుట్పుట్ కాదు, రకరకాల ఆప్షన్స్ చర్చకు వచ్చినాయి. ఈ చర్చకు వచ్చింది మీడియాకి ఏంది, ఏదైతే మసాలా గుమ్మితే జనాల్లోకి వెళ్ళిపోయిందో ఆ మసాలా గుమ్మేసి ఇప్పుడు విజయ్ సీఎం కావట్లేదు అనగానే జనంలో పెద్ద చర్చ వస్తుందిగా. అవును. కాబట్టి ఆ చర్చ కోసం ఇదంతా వదిలినట్టున్నారు మీడియా రేటింగ్స్ కోసం. నేను అనుకోవటం అన్నాడీఎంకే డిఎంకే కలవు అని నేను అనుకోవట్లేదు, అలాగే కలిసే అవకాశం ఉందని కూడా నేను అనుకోవట్లేదు ఇప్పటికైతే అసలు ఆప్షన్ ఇంకా అవుట్పుట్గా రాలే బయటికి, ఆప్షన్గా ఉంది అంతే. అది నిజం. ఇప్పటికైతే నాకు తెలిసి ఇంకా విజయ్ సీఎం కావడానికి అవకాశం ఉంది. అన్నాడీఎంకేలో నుంచి సపరేట్ వర్గం వేరుపడైనా సరే విజయ్కి మద్దతు ఇస్తారని నేను అనుకుంటున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొని చూద్దాం.